హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం 2 ముద్దలు తినగానే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. వెంటనే ఓ గ్లాస్ నీళ్లు తాగేస్తారు. కానీ తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. యాసిడ్ పలచగా అయిపోతుంది. సైంటిఫిక్ స్టడీ ప్రకారం తినేటప్పుడు అసలు నీళ్లు ఎందుకు తాగకూడదో నేటి వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ చిన్నప్పుడు ఎలాంటి అలవాట్లు ఉంటాయో పెద్దయిన తర్వాత కూడా అవే అలవాటుగా ఉండిపోతాయి. అదే అలవాటును మనం మన పిల్లలకు కూడా నేర్పించేస్తాం. అలా మీరు నేర్చుకున్న ఒక పెద్ద తప్పు తినేటప్పుడు మంచినీళ్ళు తాగడం. అసలు భోజనం చేసేటప్పుడు నీళ్లు లేకుండా ఎవ్వరూ తినరు. కొందరికైతే 2 ముద్దలు తినగానే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. వెంటనే ఓ గ్లాస్ నీళ్లు తాగేస్తారు. కానీ తిన్న తర్వాత నీళ్లు తాగకూడదట. మామూలుగా మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రోజుకు 2 నుంచి 3 లీటర్లు, అవసరాన్ని బట్టి తినే ఆహారాన్ని బట్టి 4 లీటర్లు కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ ఎంత ఘాటైంది అంటే మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో ఇది కూడా అంతే ఘాటుగా ఉంటుందట. మన పొట్టలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు pH 0.81 ఉంటుంది. పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది. ఈ జిగురుతో పాటు కొన్ని ఎంజైమ్స్ అనేవి కలుస్తాయి. అప్పుడు దీని pH 0.8 నుంచి 1.2 వరకు మారుతుంది. అందుకని మన పొట్టలో 1.2 నుంచి 1.5 వరకు ఘాటు ఉంటేనే మన ఆహార పదార్థాలు అన్నీ పిండి అయిపోతాయి. క్రిములన్నీ చంపబడతాయి. డైజెషన్ ప్రాసెస్ అనేది స్పీడ్గా యాక్టివ్గా చేపడుతుంది. 1 pH నుంచి 1.5 యాసిడ్ను ఉంచుకుని క్రిములను చంపుతుంది. అంత ఘాటైన యాసిడ్ మన లోపల ఉత్పత్తి అవుతుంది. కానీ మనం భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల ఏ నీళ్లు వెళ్ళి పొట్టలో యాసిడ్కి కలుస్తాయి. యాసిడ్కు నీళ్లు కలిస్తే పలచగా అయిపోతుంది. ఎందులో అయినా వాటర్ కలిపితే దాని ఘాటు తగ్గుతుంది, పలుచుగా అవుతుంది కదా. అలానే ఆ యాసిడ్ ఘాటు కూడా తగ్గుతుందట. పొట్టలో యాసిడ్ 1.5 నుంచి 2.5 pH దాకా పెరిగిందనుకోండి, యాసిడ్ ఘాటు తగ్గుతుంది. యాసిడ్ ఘాటు తగ్గే కొద్దీ డైజెషన్ స్లో అవుతుంది. 2.5 pH కంటే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తాగితే డైల్యూట్ అయిపోయి డైజెషన్ ఆగిపోతుంది. యాసిడ్ ఘాటు లేకపోతే మెతుకులు ముక్కలు పిండి కావు. తిన్న తర్వాత పావు లీటర్ తాగితేనే డైజెషన్ ప్రాసెస్ 20 నిమిషాలు ఆగిపోతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అంటే మనం తినేటప్పుడు తాగిన గ్లాస్ నీళ్లు వెళ్ళి యాసిడ్ మీద పడుతున్నాయి. నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు అయిపోతుంది. యాసిడ్ ఘాటు పెంచడానికి పొట్ట మళ్ళా హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుందట అది ఉత్పత్తి చేయడానికి. ఈ పలుచని అయిన యాసిడ్కు కలిపి అప్పుడు తిన్నది అరిగించాలి. సో మనం ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల లోపల అంత పని లేట్ అవుతుందన్నమాట. అందుకని తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల డైజెస్ట్ అవుతుంది. అయితే ఏంటి 20 నిమిషాలు లేట్ అంతే కదా అనుకుంటున్నారేమో. యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యే కొద్దీ మీకు పొట్టలో ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. తిన్న తర్వాత అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిశోధనను ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ హెల్త్ కేర్ వారు 2009లో చేశారు. అందుకని నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది కాదు. వెళ్ళిన ఆహారం డైజెషన్ ప్రాసెస్లో పడకపోతే అది పులిసిపోతుంది. దానివల్ల గ్యాస్, తేన్పులు వస్తాయి. సాధ్యమైనంత వరకు నీళ్లు తాగే అవసరం రాకూడదంటే నమిలి బాగా తినండి. చిన్న ముద్దలు పెట్టుకుని స్లోగా తింటే గొంతు పట్టకుండా ఉంటుంది. తినడానికి అరగంట, గంట ముందు గ్లాస్ వాటర్ తాగండి. తిన్న 2 గంటల తరువాత అప్పుడు వాటర్ తాగండి. ఇలా చేసినట్లయితే మీకు అస్సలు గ్యాస్ సమస్య ఉండదని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ టిప్స్ పాటించి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.